వెల్కమ్ టు సంకల్ప్ స్టడీ సక్సెస్. ఫ్రెండ్స్, ఈ పర్టికులర్ సెషన్లో సింపుల్ ఇంట్రెస్ట్ టాపిక్ మీద ఇంకొన్ని మోడల్స్ మనం కవర్ చేసుకుందాం, రైట్? సరే, లుక్ ఎట్ దిస్ క్వశ్చన్. హియర్ ద క్వశ్చన్ ఇస్, ఇక్కడ ఏమంటున్నాడంటే ఎట్ ఎ సర్టైన్ రేట్ ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్ రూపీస్ 400 అమౌంటెడ్ టు రూపీస్ 460 ఇన్ 3 years. ఓకే, కొంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ దగ్గర 400 రూపీస్ కాస్త 460 అయ్యాయి. అంటే ద ప్రిన్సిపల్ ఈజ్ 400 రూపీస్, అమౌంటెడ్ టు అంటే అమౌంట్స్ టు అంటే మనం ఏం చెప్పుకున్నాం, దట్ విల్ బి అమౌంట్, దానికి ముందున్నది ప్రిన్సిపల్, రైట్? సో 460 ఈజ్ ద ప్రిన్సిపల్, 400 కాస్త 460 అయింది. అంటే ఇంట్రెస్ట్ ఈజ్ 60 రూపీస్ అని మనకు అర్థమైపోతుంది 3 yearsలో. అలా అయితే ఇఫ్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ డిక్రీజ్డ్ బై 3%, ఒకవేళ ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అనేది వాడు మెన్షన్ చేయలేదు, ఒకవేళ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 3% తగ్గినప్పుడు వాట్ విల్ బీ ద అమౌంట్ ఆఫ్టర్ 3 years? 3 years తర్వాత అమౌంట్ ఎంత వస్తుంది అంటే ఖచ్చితంగా 460 కన్నా తక్కువే వస్తుంది కదా అమౌంట్. ఎందుకని? సర్టెన్ సపోజ్ 6% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ దగ్గర 400 కాస్త 460 అయింది. అంటే ఆర్లోంచి ఒక 3% డిక్రీజ్ చేస్తున్నాం. ఎప్పుడైతే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తగ్గిపోయిందో 460 కన్నా తగ్గిపోతుంది కదా అమౌంట్ అనేది, ఆ వాల్యూ ఎంతో మనం ఫైండ్ అవుట్ చేయాలి, రైట్? సరే, వెరీ లాజికల్ క్వశ్చన్. చూడండి, ప్రిన్సిపల్ ఎంత ఇచ్చాడు? ప్రిన్సిపల్ ఈజ్ 400 రూపీస్ కదా. నెక్స్ట్ అమౌంట్ ఎంత వచ్చింది? అమౌంట్ ఈజ్ 460 రూపీస్ కదా. ఇప్పుడు ఇంట్రెస్ట్ ఎంత అయినట్టు? ఇంట్రెస్ట్ ఈజ్ నథింగ్ బట్ 60 రూపీస్ కదా. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చాడా? ఇవ్వలేదు. టైం పీరియడ్ ఇచ్చాడా? టైం పీరియడ్ ఈజ్ 3 years అన్నాడు, రైట్? ఓకే కదా. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వీ డోంట్ నో, లెట్ us సపోజ్ ఇట్ ఈజ్ R% అనుకుందాం. ఇది మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు ఈజీగా, ఎందుకంటే ప్రిన్సిపల్ వచ్చేసి ఎప్పుడు 100% కదా. 100% 400 అయితే, రైట్? అలాంటప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇంటూ టైం పీరియడే కదా ఇంట్రెస్ట్ అంటే 3R% 60, అంతేనా? రైట్ ఆర్ నాట్? సరే, అప్పుడు మనకు R% వాల్యూ తెలిసిపోతుంది. 0 zeros పోతాయి. సో 2 2s 4, 2 3s 6 0, 3 10s 30, 2 1s 2, 2 5s 10. బోత్ ఆర్ 1 హియర్. ఈ రెండు ఈక్వల్ కాబట్టి ఈ రెండు ఈక్వల్. సో R% ఈజ్ నథింగ్ బట్ 5%. అంటే ఈ పర్టికులర్ R వాల్యూ ఎంత? 5%, రైట్? ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏమంటున్నాడు? ఇఫ్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ డిక్రీజ్డ్ బై 3%, ఇది కాస్త 3% తగ్గిపోతుంది. అంటే -3%, దట్ ఈస్ నథింగ్ బట్ 2% కదా. అంటే 5% కాస్త 2% అవుతుంది. అలా అయినప్పుడు ఈ అమౌంట్ ఎంత అని అడుగుతున్నాడు కదా. చూడండి, ఆఫ్టర్ 3 years టైమ్ ఈజ్ సేమ్ 3 years, అవునా? ఓకే, సో ఇక్కడ చూస్తే మనకి 100% ఈజ్ 460, ఎస్ నో? సారీ, 400. ప్రిన్సిపల్ ఈజ్ 400 కదా, రైట్? రైట్, ఓకే. సో ఇక్కడ చూడండి, 2% ఇంటూ 3 ఈజ్ నథింగ్ బట్ 6%. 6% ఎంతో కావాలి? 6% కావాల్సి 6% తెలిసిందనుకోండి, ఈ పర్టికులర్ ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది మనకి. ఎప్పుడైతే ఇంట్రెస్ట్ వచ్చిందో నాకు అమౌంట్ కావాలి కాబట్టి 400 ప్లస్ దిస్ పర్టికులర్ ఇంట్రెస్ట్ ఈజ్ నథింగ్ బట్ అమౌంటే కదా, రైట్ ఆర్ నాట్? సో 6%, 3 ఇంటూ 2% ఈజ్ నథింగ్ బట్ 6%. ఆ 6% ఎవరిని రిప్రజెంట్ చేస్తుంది? ఈ ఇంట్రెస్ట్ని రిప్రజెంట్ చేస్తుంది, ఎస్ నో? సో 0 zeros క్యాన్సిల్, 1 into 4 చేస్తేనే ఈ 4 వస్తుంది. కాబట్టి 6% ఇంటూ 4 చేస్తే, అంటే 6 into 4 చేస్తే పర్సంటేజ్ క్యాన్సిల్ అయిపోతుంది. 6 4s 24, ఎస్ నో? కాబట్టి దిస్ ఇంట్రెస్ట్ ఈజ్ 24. నాకు కావాల్సింది ఏంటి? అమౌంట్. ఈ వాల్యూ కావాలి, ఎస్ నో? అమౌంట్ ఈజ్ నథింగ్ బట్ ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. ఆల్రెడీ ప్రిన్సిపల్ ఎంత ఉంది? 400. 400 ప్లస్ 24 ఈజ్ 424 రూపీస్. దిస్ ఈజ్ ద ఆన్సర్. సో ఇది 460 కన్నా తక్కువే ఉంది కదా. సో ఎప్పుడైతే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 2%కి తగ్గిపోయిందో, అంటే 3% తగ్గిందో, అంటే 2%కి పడిపోయిందో, అప్పుడు అమౌంట్ ఎంత వస్తుంది? 424 రూపీస్ వస్తుంది. మీరు ఇదంతా చేయొచ్చు. ఇంతకన్నా సులువైన ప్రాసెస్ ఒకటి ఉంది. కొంచెం క్వశ్చన్ని కేర్ఫుల్గా చదివితే మీకు అర్థమైపోతుంది. సో దీనికన్నా సులువైన మెథడ్ ఏంటి అంటే, లిజన్ కేర్ఫుల్లీ. ఆ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనకి తెలియదు, 400 కాస్త 460 అయింది, అవునా కదా? ఎప్పుడైతే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉన్న రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మీద 3% తగ్గిపోతుందో, తగ్గిపోవడం అంటే డిక్రీజ్ అవ్వడం అంటే నెగిటివ్ మైనస్ చేయడమే కదా. అంటే అమౌంటే కదా మనకు కావాల్సింది, అమౌంట్. సో 460 ఉంది ప్రస్తుతం అమౌంట్. ఇంట్రెస్ట్ తగ్గింది, తగ్గడము అంటే మైనస్ చేయాలి, అవునా కదా? ఎంత తగ్గింది? 3% తగ్గింది. ఎంత టైంలో? 3 years టైంలో, ఎస్ నో? 3 into 3 ఈజ్ నథింగ్ బట్ 9%. దిస్ 9% ఈజ్ నథింగ్ బట్ ఇంట్రెస్ట్. ఇంట్రెస్ట్ ఎప్పుడు ఎవరి మీద క్యాలిక్యులేట్ చేస్తాం? ప్రిన్సిపల్ మీద క్యాలిక్యులేట్ చేస్తాం. వాట్ ఈస్ ద ప్రిన్సిపల్? 400. సో 9% ఆఫ్ 400 అంటే
460లోంచి 9% ఆఫ్ 400 తీసేస్తే వచ్చేదే డిక్రీజ్ రేట్ ఇంట్రెస్ట్ దగ్గర వచ్చినటువంటి అమౌంటే కదా. సో 460 మైనస్ చూడండి 400లో 9% ఎంత? 9% అంటే మనం ఎలా క్యాలిక్యులేట్ చేయొచ్చు? 10% మైనస్ 1% అని క్యాలిక్యులేట్ చేయొచ్చు కదా, అవునా? అప్పుడు మీకు ఈజీగా ఉంటుంది. 400లో 10% అంటే 40, ఎస్ అవును. సో 40 మైనస్ 400లో 1% అంటే 4, ఎస్ అవును. 40 మైనస్ 4. సో 460 మైనస్ 40 మైనస్ 4 ఈజ్ 36. 460 మైనస్ 36 ఈజ్ 424 రూపీస్. వెరీ సింపుల్ లాజిక్. సరే, ఇంకెంత ఈజీగా సాల్వ్ అయిపోయిందో. సో పర్సంటేజెస్ మీద మనకి గ్రిప్ ఉన్నప్పుడు ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ చేయడం అనేది చాలా ఈజీగా ఉంటుందన్నమాట, రైట్? ప్లీజ్ నోట్ దిస్ వెరీ లాజికల్ క్వశ్చన్. లెట్ us see the next one. ఓకే, లుక్ at this question ఫ్రెండ్స్. సేమ్ మోడల్ క్వశ్చన్ చూడండి, కాకపోతే ఇక్కడ ఇంక్రిమెంట్. ఇందాక మనం డిక్రీజ్ చూసాం, ఇప్పుడు ఇంక్రీజ్ చూస్తున్నాం అంతే. సరే, ₹1200 అమౌంట్స్ టు ₹1632 in 4 years at a certain rate of simple interest. If the rate of interest is increased by 1%, it would amount to how much అంటున్నాడు. ఇక్కడ 1200 రూపీస్ కాస్త అమౌంట్స్ టు అంటే ఇది అమౌంట్, ఇది ప్రిన్సిపల్, అంతే కదా. సో ఇంత అయింది అంటే 432 రూపీసే కదా. 632లోంచి 1200 తీసేస్తే 1200 1600 గ్యాప్ 400, ఎక్స్ట్రా అమౌంట్ ఈస్ 32, 432. సో ఇంట్రెస్ట్ ఈస్ 432, అది 4 yearsలో. ఓకే, అట్ ఏ సర్టెన్ రేట్ ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్. రేట్ ఇవ్వలేదు మనకి. ఒకవేళ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది 1% పెరిగినప్పుడు ఇట్ వుడ్ అమౌంట్ టు హౌ మచ్ అంటున్నాడు. మళ్ళీ మనల్ని అమౌంటే అడిగాడు. సరే, వాట్ ఈస్ ద ప్రిన్సిపల్? ప్రిన్సిపల్ ఈజ్ 1200 రూపీస్ అండ్ హియర్ అమౌంట్ ఈజ్ ఈక్వల్స్ టు 1632 రూపీస్, రైట్? What is the time period? Time period is 4 years. But before that, let us find out the interest. This is interest is nothing but 432 rupees. Amount minus principal. So the time period is 4 years, right? So what is the rate of interest? Rate of interest అనేది మనం find out చేయాలి ఇప్పుడు. So this is 100%. 100% కదా principal. Principal is 100%, which is equals to 1200. అవునా? So r% into 4. 4r percentage is equals to ఎంత? Interest కి ఈక్వల్ అవుతుంది. This is nothing but 432 rupees. అవునా? 2 zeros క్యాన్సిల్. సో 4 1s 4, 4 8s 32, అవునా? 08. సో చూడండి 1 into 12, ఎస్ అవును. సో 12 9s 108. 12 into 9 చేస్తే 108 చేస్తుంది. 1 into r percentage is r percentage. సో r percentage ఎంత? 9%. సో ఇలా కూడా చేయొచ్చు అనమాట. లేదంటే 12 1s 12, 12 9s 108, 1 1 ఈక్వల్గా ఉంది కాబట్టి r ఈజ్ నథింగ్ బట్ 9%. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 9% వచ్చింది. ఇప్పుడు ఏమంటున్నాడు? ఇఫ్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 1%, ఇది 1% పెరుగుతుందంట. పెరిగింది అంటే యాడ్ చేయడమే కదా. దిస్ ఈజ్ నథింగ్ బట్ 10%. ఇది 10% అయినప్పుడు అమౌంట్ ఎంత అన్నాడు. టైం పీరియడ్ ఏం మారలేదు. 4 yearsలో ఒకవేళ 1% పెరిగితే 9% కాస్త 10% అయితే ఈ 4 yearsలో ఎంత అమౌంట్ వస్తుంది అనే కదా. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ 40%. 4 into 10 40%. దిస్ 40% రిప్రజెంట్స్ ద ఇంట్రెస్ట్. ఆ ఇంట్రెస్ట్ ఎంత అనేది మనకు తెలియదు. దట్ ఈస్ వీ నీడ్ టు ఫైండ్ అవుట్. వీ నో దట్ 100% ఈజ్ 1200, అవునా? 100% ఈజ్ 1200. 40% ఈజ్ హౌ మచ్? సో 2 zeros క్యాన్సిల్. 1 into 12 హియర్ ఆల్సో into 12. 12 4s 48. సో 480. అంటే ఇంట్రెస్ట్ వచ్చేసి 480. ఎప్పుడైతే ఇంట్రెస్ట్ పెరిగిందో 1% పెరిగిందో ఇంట్రెస్ట్ 432 కాస్త 480 అయిందనమాట, అవునా కదా? అంటే ఈ 1% ఈజ్ నథింగ్ బట్ 48 రూపీస్ పెరిగింది ఇంట్రెస్ట్, అవునా? అంటే సింపుల్గా చెప్పాలి అంటే ఈ 1632కి 48 యాడ్ చేయడమే కదా, అవునా కదా? 480 432 దగ్గర 1632 ఉందంటే 48 రూపీస్ యాడ్ అవుతున్నాయి. దీనిలో అమౌంట్ యాడ్ చేస్తే దీనికి వచ్చేస్తుంది. లేదా ఫ్రెండ్స్, ఇక్కడ ఇంట్రెస్ట్ ఈజ్ 480. సో ప్రిన్సిపల్కి మళ్ళీ మనం 480 యాడ్ చేసామనుకోండి, ఏమొస్తుంది? అమౌంటే కదా వస్తుంది. ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ ఈజ్ నథింగ్ బట్ అమౌంట్. సో 1200 ప్లస్ 480 ఈజ్ నథింగ్ బట్ 1680 రూపీస్. లేదా డైరెక్ట్గా 1632కి 48 యాడ్ చేసినా ఆన్సర్ వచ్చేస్తుంది. ఆన్సర్ ఈజ్ 1680 రూపీస్ అనమాట. ద అమౌంట్ ఈజ్ 1680 రూపీస్. ఇదంతా చేయకుండా సింగిల్ స్టెప్లో ఎలా చేయాలి అంటే ఇందాక ఆల్రెడీ మనం చూసాము. బికాస్ దెర్ ఈస్ ఇంక్రీజ్ అన్న మాట ఉంది కాబట్టి ఎడిషన్ చేస్తాం. ఎవరికి? అమౌంట్కి. అమౌంటే ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇచ్చినటువంటి అమౌంట్కి ఏం యాడ్ చేయాలి మనం? 1% ఇంక్రీజ్ అవుతుంది ఫర్ 4 years కదా. అంటే ఇంట్రెస్ట్ ఎంత? 4%. 1% into 4 ఈజ్ నథింగ్ బట్ 4% ఆఫ్ వాట్? ఆఫ్ ప్రిన్సిపల్. ప్రిన్సిపల్ ఈజ్ నథింగ్ బట్ 1200, అవునా? సో 1632 ప్లస్ 1200లో 4% ఎంత కదా. 1% ఎంత? 12. 4% ఎంత? 12 4s 48.
సో దిస్ 48 ఈజ్ నథింగ్ బట్ దిస్ ఇంక్రిమెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనమాట. సో 1632 ప్లస్ 48 ఈజ్ 1680 రూపీస్. అర్థమైందా? అమౌంట్ ఈజ్ 1680 రూపీస్, రైట్? ప్లీజ్ నోట్ దిస్. లెట్ us see the next one. Okay, look at the next question. The simple interest on rupees 1250 will be less than the interest on rupees 1400 at 3% simple interest by 4 years. Find the time. Okay, ఏమన్నాడు ఇక్కడ 1250 రూపీస్ మీద కొంత ఇంట్రెస్ట్ వచ్చింది, తర్వాత 1400 రూపీస్ మీద కూడా కొంత ఇంట్రెస్ట్ వచ్చింది. ఎంత రేటు దగ్గర? రెండు కూడా 3% సింపుల్ ఇంట్రెస్ట్ రేట్ దగ్గర. అయితే ఇక్కడ by I think it is not 4 years. I think the question here is by interest by rupees 45. Sorry, it is not 4 years. This is 45 rupees by rupees 45. Please rewrite this. Okay, ఇక్కడ చూడండి, ఇక్కడ 1250 రూపీస్ దగ్గర 3% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, 1400 రూపీస్ దగ్గర కూడా 3% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఈ రెండింటి దగ్గర నుంచి ఒక కొంత ఇంట్రెస్ట్ అనేది ఫామ్ అయింది. ఇద్దరు ఇంట్రెస్ట్ యొక్క అంటే ఆ రెండు ప్రిన్సిపల్స్ యొక్క ఇంట్రెస్ట్ డిఫరెన్స్ ఏదైతే ఉందో అది 45 రూపీస్. అంటే లెస్ దాన్ అంటున్నాడు. లెస్ దాన్ దిస్ అంటే ఇది ఎక్కువ, ఇది తక్కువ, రైట్ ఆర్ నాట్? సరే, ఇప్పుడు ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. 3% రేట్ దగ్గర 1250 రూపీస్కి ఎంత ఇంట్రెస్ట్ వస్తుంది? ఐ ఈజ్ నథింగ్ బట్ PTR by 100 కదా. అంటే ప్రిన్సిపల్ I equals to PTR by 100. Yes or no? సో డిఫరెన్స్ ఏదైతే ఉందో డిఫరెన్స్ అనేది 45 రూపీస్, అదే కదా ఇచ్చాడు. సరే, సో ఇది హైయెస్ట్ కాబట్టి దిస్ ఈజ్ ప్రిన్సిపల్ 1400 ఇంటూ వాట్ ఈస్ ద టైం? టైం మనకు తెలియదు, టీ ఇవ్వలేదు, టైం మెన్షన్ చేయలేదు. దట్ ఈస్ వీ నీడ్ టు ఫైండ్ అవుట్. 3% రేట్ కాబట్టి 3 డివైడెడ్ బై 100, అవునా? మైనస్ 1200 రూపీస్ దగ్గర 1250 ఇంటూ టీ ఇంటూ 3% డివైడెడ్ బై 100. ఇది ఇంట్రెస్ట్, దీని మీద ఈ 1250 మీద ఇంట్రెస్ట్. ఇది ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఈజ్ 45, అంతే కదా. ఈ ఇంట్రెస్ట్ మీద ఈ ఇంట్రెస్ట్ 45 రూపీస్ తక్కువ, అంతే కదా, రైట్? సో 2 zeros క్యాన్సిల్ హియర్, 1 0 క్యాన్సిల్ హియర్, 12.5 అవుతుంది 10 పోతే, రైట్? సో 14 3 is 42, 42t మైనస్ 12.5 ఇంటూ 3, 12 3 is 36, 5 3 is 15, 36 plus 1.5, 37.5, 37.5t ఈక్వల్స్ టు 45 కదా, right? 42 minus 37.5, it is I think it's 4.5, right? So 4.5t equals to 45, right? So t equals to 45 divided by 4.5, 0.0 వస్తుంది, 45 times 450, time equals to 10 years. ఈ విధంగా సాల్వ్ చేస్తాం. అర్థమైందా? దీన్ని మరొక విధానంలో కూడా మనం సాల్వ్ చేయొచ్చు. ఎట్లా సాల్వ్ చేయొచ్చు అంటే చూడండి, మనకి ఇంత ప్రాసెస్ మనం చేయకుండా సింపుల్గా ఒక స్టెప్ వేసేయచ్చు అనమాట. షార్ట్ వేలో ఎలా చేయాలి చూడండి. ఇక్కడ ప్రిన్సిపల్ యొక్క డిఫరెన్స్ ఎంత? ప్రిన్సిపల్ యొక్క డిఫరెన్స్ వచ్చేసి 1400 మైనస్ 1250, దట్ ఈస్ నథింగ్ బట్ 150 రూపీస్. ప్రిన్సిపల్ యొక్క డిఫరెన్స్ 150 రూపీసే కదా, రైట్? అంటే ప్రిన్సిపల్ డిఫరెన్స్ 150 కాబట్టి ఈ డిఫరెన్స్ నేను 100% అనుకుంటాను. ప్రిన్సిపల్ ఎప్పుడు 100%. 100% ఈజ్ నథింగ్ బట్ ప్రిన్సిపల్ యొక్క డిఫరెన్స్. అలాంటప్పుడు 3% ఇంటూ టైం పీరియడ్. సో 3% ఇంటూ టైం పీరియడ్ అంటే 3t% యొక్క డిఫరెన్స్ ఎంత? ఇంట్రెస్ట్ యొక్క డిఫరెన్స్ వచ్చేసి 45 రూపీస్, రైట్? అవునా? ప్రిన్సిపల్ డిఫరెన్స్ 150, ఇంట్రెస్ట్ డిఫరెన్స్ 45, డిఫరెన్స్లో క్యాలిక్యులేట్ చేస్తున్నాం. ఇప్పుడు మనం టైం పీరియడ్ ఫైండ్ అవుట్ చేసేయచ్చు. సో 0 0 క్యాన్సిల్, 15 1 15, 15 3 is 45, 3 1 3, 3 1 3, 1 into 1 కదా. కాబట్టి ఇది ఈక్వల్గా ఉంది కాబట్టి టీ ఎంత వస్తుంది? టీ ఈజ్ నథింగ్ బట్ 10, టీ ఈజ్ 10 years. ఒక్క స్టెప్లో అయిపోతుంది. కొంచెం మీరు కేర్ఫుల్గా క్వశ్చన్ చదివారంటే. అర్థమైందా? మందికి ప్రత్యేకించి మళ్ళీ ఈ ఫార్ములాలో వేసి టైం వేస్ట్ చేసుకోక్కర్లేదు, ఆ లాజిక్ వాడితే సరిపోతుంది, రైట్? ప్లీజ్ నోట్ దిస్. లెట్ us see the next one. ఓకే, లుక్ ఎట్ దిస్ క్వశ్చన్ ఫ్రెండ్స్. సేమ్ మోడల్. ఇక్కడ ఏమి ఇచ్చాడంటే the difference in simple interest on a certain sum at 4% per annum for 3 years and at 5% per annum for 2 years is 50 rupees. What is the data he has given? సింపుల్ ఇంట్రెస్ట్లో ఉన్న డిఫరెన్స్ ఇచ్చాడు ఎంత? 50 రూపీస్. కానీ ఇక్కడ ప్రిన్సిపల్స్ ఇవ్వలేదు. బట్ వాట్ హీ హాస్ గివెన్ ఈజ్ టైం పీరియడ్ అండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. 4% per annum for 3 years అప్పుడు వచ్చినటువంటి ఇంట్రెస్ట్, 5% per annum for 2 years అప్పుడు వచ్చినటువంటి ఇంట్రెస్ట్. ఈ రెండు ఇంట్రెస్ట్ని మైనస్ చేస్తే అంటే డిఫరెన్స్ ఏదైతే ఉందో దట్ ఈస్ నథింగ్ బట్ 50 రూపీస్. అలా అయితే
సమ్ అంటే ఎప్పుడు కూడా 100%. ఎస్ ఓ నో? ఇక్కడ కూడా మనం 2 వేస్లో మనం సాల్వ్ చేయొచ్చు. సి ఫ్రెండ్స్, డిఫరెన్స్ ఇన్ ద సింపుల్ ఇంట్రెస్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏంటి? ముందు ఫార్ములా ఓరియంటెడ్గా చేద్దాం. సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ నథింగ్ బట్ PTR/100. ఎస్ ఓ నో? ఓకే. కాబట్టి PTR/100 కాబట్టి ప్రిన్సిపల్ మనకి ఇవ్వలేదు కాబట్టి ప్రిన్సిపల్ ఇంటూ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఇంట్రెస్ట్ ఈజ్ నథింగ్ బట్ ఇంట్రెస్ట్ పర్సంటేజ్ అంటే ఎంత? 4% ఇంటూ 3 years అంటే ఎంత? 12%. ఇక్కడ వచ్చేసి 5% ఇంటూ 2 years 10%. ఏది ఎక్కువ? 12% ఎక్కువ 10% ఎక్కువ? ఖచ్చితంగా 12% ఎక్కువ కదా. అంటే 12% మైనస్ 10% చేయాలి. ఎస్ ఓ నో? కాబట్టి ప్రీ ఇంటూ టైం పీరియడ్ ఈజ్ 3 years. సో 3 ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ 4 డివైడెడ్ బై 100 మైనస్ P ఇంటూ it is time period is 2 here into 5%, 5 by 100 equals to 50 rupees. Yes or no? So 4 3 12p by 100 minus 10p by 100 equals to 50. This is the conventional procedure. Denominators equal ga unnai kabatti 12p minus 10p is nothing but 2p divided by 100 equals to 50. Yes or no? Right, so 225 times cancel అయిపోతుంది. P equals to 25 into 100 which results to 2500 rupees. The principal or the sum is rupees 2500. Right, ఇది కన్వెన్షనల్ ప్రొసీజర్. షార్ట్ కట్ ఏంటి ఒకటి గుర్తుపెట్టుకోండి, అసలు ఇచ్చింది ఏంటన్నా డిఫరెన్స్. ఎవరి డిఫరెన్స్? సింపుల్ ఇంట్రెస్ట్ డిఫరెన్స్ ఎంత? 50 రూపీస్. సింపుల్ ఇంట్రెస్ట్ అంటే టైం పీరియడ్ ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కదా. అంటే 4% ఇంటూ 3 years దట్ ఈస్ నథింగ్ బట్ 12% డిఫరెన్స్ కాబట్టి మైనస్ 5% ఇంటూ 2 years 10%. ఈ రెండింటి డిఫరెన్స్ ఎంత? ఇంట్రెస్ట్ యొక్క డిఫరెన్స్ ఎంత ఇచ్చాడు? 50 రూపీస్ ఇచ్చాడు. ఎస్ ఓ నో? అంటే 2% ఎంత? 50. ఎస్ ఓ నో? 2% నాకు 50 వచ్చింది. అలాంటప్పుడు సమ్ ఈజ్ నథింగ్ బట్ 100% కదా. 100% ఎంత అవుతుంది? 2 into 25 ఈజ్ 50. 100 into 25 ఈజ్ నథింగ్ బట్ 2500 రూపీస్. చూడండి ఎంత సింపుల్గా అయిపోయిందో షార్ట్కట్లో. అవునా? మీరు ఈ ఫామ్లో కూడా వాడక్కర్లేదు. షార్ట్ కట్ తెలిస్తే అంటే ఈ షార్ట్ కట్స్ కూడా మీకు ఎప్పుడు ఆ లాజిక్ అనేది మీకు ఎప్పుడు తెలుస్తుంది అంటే ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తే, ఎన్ని ఎక్కువ మోడల్స్ మీరు సాల్వ్ చేస్తే మీకు ఇటువంటి షార్ట్ కట్స్ మీ బ్రెయిన్లో ఫాస్ట్గా పనిచేస్తాయి అనమాట. రైట్, ప్లీజ్ నోట్ దిస్ క్వశ్చన్. లెట్ us see the next one. Okay, look at this question friends. Logical question, same model. The difference between the interest received from 2 different banks on rupees 200 for 3 years is 60. అంటే 200 రూపీస్ మీద ఇక్కడ వాడు ఏం చేశాడు అంటే 2 types ఆఫ్ రేట్స్ కన్వర్ట్ ఇచ్చాడనమాట. R1 అనే ఇంట్రెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ దగ్గర, R2 అనే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ దగ్గర ఈ 200 రూపీస్ ప్రిన్సిపల్ మీద 3 yearsకి కొంత ఇంట్రెస్ట్ జనరేట్ అయింది. ఆ రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంత? ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఇంట్రెస్ట్ ఎంత అంటే 60 రూపీస్. అంటే 2 type ఆఫ్ ఇంట్రెస్ట్ ఉన్నాయి కదా, R1 ఇంట్రెస్ట్ ఒకటి, R2 ఇంట్రెస్ట్ ఒకటి. బ్యాంక్ ఏం చేసిందంటే డిఫరెన్స్ బిట్వీన్ ద ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఫ్రమ్ 2 banks ఆన్ 200 రూపీస్ మీద 2 type ఆఫ్ ఇంట్రెస్ట్లో 2 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో 3 years దగ్గర 60 రూపీస్ ఇస్ ద ఇంట్రెస్ట్ కదా. ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ వచ్చేసి 60 అంటున్నాడు. ఎప్పుడు 60 రూపీస్ ఈజ్ నథింగ్ బట్ ఇంట్రెస్ట్ ఎప్పుడు ఏం చేయాలి? R1% రేట్తో టైం మల్టిప్లై అవ్వాలి. ఫర్ 3 years అన్నారు కదా, కాబట్టి 3R1% మైనస్ 3R2% ఈక్వల్స్ టు 60. అవునా కదా? సో 3 కామన్ తీసామనుకోండి ఏమొస్తుంది? R1% మైనస్ R2% ఈక్వల్స్ టు 60. వాట్ ఐ విల్ బి గెటింగ్? R1% మైనస్ R2% ఈక్వల్స్ టు 20 వచ్చేస్తుంది. రైట్, 20% ఇస్ ద ఆన్సర్ అని రాసేస్తారు. దిస్ ఈజ్ రాంగ్. అర్థమైందా? ఇలా కాదు. సి దట్స్ వాట్ హీ హెస్ మెన్షన్డ్ హియర్. అందుకే 200 రూపీస్ అనేది ఇక్కడ మెన్షన్ చేశాడు. రైట్, మనం పప్పులో కాలు వేయకూడదు కదా. సరే చూడండి ఎట్లా చేయాలో చూడండి. చాలామంది ఇలా చేసేస్తారనమాట. దట్ ఈస్ రాంగ్. సి ఇచ్చినటువంటి ప్రిన్సిపల్ ఎంత? 200 రూపీస్. వాట్ ఈస్ ద టైమ్ పీరియడ్ హీ హాస్ గివెన్? 3 years. రైట్ ఆర్ నాట్? సో ద డిఫరెన్స్ ఇన్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు. ఎస్ ఓ నో? డిఫరెన్స్ ఇన్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు కాబట్టి డిఫరెన్స్ ఇన్ ద రేట్స్ అడిగాడు. ఎస్ ఓ నో? కాబట్టి డిఫరెన్స్ ఇన్ ద ఇది ఆల్రెడీ మనం ఒకసారి చేసాం. అవునా కదా? డిఫరెన్స్ ఇన్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఇచ్చినప్పుడు డెల్టా ఎస్ఐ చేసాం. ఎస్ ఓ నో? సి మనకి డెల్టా ఎస్ఐ అంటే SI1 మైనస్ SI2 ఫార్ములా ఏంటి అంటే P ఇంటూ T ఇంటూ ఆర్ యొక్క డిఫరెన్స్ బిట్వీన్ ద రేట్స్ అడుగుతున్నాం. అంటే చేంజ్ ఇన్ ఆర్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి మనం. R1 మైనస్ R2 హోల్ డివైడెడ్ బై 100. ఇదే కదా ఫార్ములా. సో SI1 మైనస్ SI2 ఎంత ఇచ్చాడు? 60 రూపీస్ ఇచ్చాడు. సో 60 ఈక్వల్స్ టు ప్రిన్సిపల్ ఎంత? 200 ఇంటూ టైం పీరియడ్ ఎంత? 3 years. 3 ఇంటూ వాట్ ఆల్ వీ నీడ్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద రేట్స్ అంటే R1 మైనస్ R2 డివైడెడ్ బై 100. ఎస్ అవును? 2 zeros క్యాన్సిల్. 2 3 6 అవునా? 30 times 3 1s
3 times 30. సో R1 minus R2 ఎంత వచ్చింది? R1 minus R2 equals to 10%. సో the difference between the rate of interest is 10%. డిఫరెన్స్ బిట్వీన్ అంటున్నాడంటే అంటే రెండింటి యొక్క డిఫరెన్స్ అంత 10% వచ్చింది. దీన్ని మరొక విధానంలో ఈ ఫార్ములా యూజ్ చేయకుండా కూడా చేయొచ్చు. షార్ట్ కట్ ఏంటంటే దిస్ 200 ఈజ్ నథింగ్ బట్ ప్రిన్సిపల్, అంటే 100% ఈజ్ నథింగ్ బట్ 200. అవునా కదా? సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏంటి ఈ 60 రూపీస్ అనేది డిఫరెన్స్ ఇన్ ద సింపుల్ ఇంట్రెస్ట్. ఎస్ ఆర్ నోట్? అంటే R1 ఇంట్రెస్ట్ దగ్గర R2 ఇంట్రెస్ట్ దగ్గర R1 రేట్ దగ్గర R2 రేట్ దగ్గర ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ అనమాట. ఇంట్రెస్ట్ ఎప్పుడు వస్తుంది? టైం పీరియడ్తో మల్టిప్లై చేసినప్పుడైనా. అంటే TR1 మైనస్ TR2 వాల్యూ కదా 60 అనేది. T ఎంత? టైం పీరియడ్ 3 years. సో 3R1 మైనస్ 3R2 అంటే సింపుల్గా దీన్ని ఎలా రాయొచ్చు? 3 కామన్ తీసేస్తే R1 మైనస్ R2 అని రాసేయచ్చు. ఈజ్ నథింగ్ బట్ 60 హియర్. అలాంటప్పుడు R1 R2 ఎంత? 0 0s గెట్స్ క్యాన్సిల్. సో 3 20s ఆర్ 60, 2 1s 10, 2 1s 2, 2 10s 20. ఎస్ నో 1 1 ఈక్వల్గా ఉంది కాబట్టి R1 మైనస్ R2 ఎంత? 10%. అర్థమైందా? సో దీస్ ఆర్ ద అంటే ఈ ఫార్ములా కూడా మనం వాడకుండా ఇలా కూడా చేసేయచ్చు. అర్థమైందా? వెల్ ఐ హోప్ యూ ఎంజాయ్ దిస్ లెక్చర్. మీకు ఏ డౌట్ ఉన్నా సరే టెలిగ్రామ్లో పోస్ట్ చేయండి మన ఛానల్లో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ సెషన్. టేక్ కేర్. బాయ్.